గుడ్ మార్నింగ్ పిల్లలు. రైట్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? రైట్, నేను కూడా బాగున్నాను, థ్యాంక్ యూ. సరే, 4th క్లాస్ పిల్లలందరూ మీ తెలుగు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి ఒకసారి. తెలుగు టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 11 మనకి గోపాల్ తెలుగు అనే పాఠం ఉంది కదా. ఆ గోపాల్ తెలుగు అనే పాఠానికి సంబంధించి ఎక్సర్సైజ్ పార్ట్ ఏదైతే ఉందో అది ఇవాళ మనం చెప్పుకుందాం. అయితే ఈ పాఠంలో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ చేసేది ఏదైతే ఉందో అది 3వ తరగతి పిల్లలకి, 4వ తరగతి పిల్లలకి, 5వ తరగతి పిల్లలకి అందరికీ ఉపయోగం. సో 3, 4, 5 వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఇప్పుడు చెప్పినటువంటి పాఠం వినండి, ఓకేనా? ఇది చాలా ఉపయోగం. ఏ పదాన్ని ఎలా పలకరిస్తారు అనేది తెలుగులో గ్రామర్ అనమాట. ఇది వ్యాకరణం అంటాం కదా, అందులో సంబంధించిన అంశాలు ఇవన్నీ. ఏ పదాన్ని ఎలా పలకరిస్తారో చూద్దాం. మీ అందరికీ అది తెలుసు కదా, అది వచ్చు కదా అందరికీ కూడా. చెప్పండి. ఆ ఇ ఈ ఉ ఊ అరు అరు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అమ్మ అంటాం. ఆ తర్వాత కాక కాక నుంచి మొదలుపెట్టి యారలావలో చివరి బండిరా వరకు ఉన్నాయి కదా. ఈ అక్షరాలన్నీ తెలుగు అక్షరాలు మీ అందరికీ తెలుసు కదా. రైట్, ఇందులో ఆ నుంచి ఔ ఓ ఔ ఉన్నాయి కదా. ఆ నుంచి ఔ వరకు వచ్చినటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అచ్చులు అంటారు, ఓకేనా? అంటారు అచ్చులు. అలాగే కా నుంచి బండిరా వరకు అక్షరాలు ఉన్నాయి కదా. కా నుంచి బండిరా వరకు అక్షరాలు వాటిని హల్లులు అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మొత్తం ఆ నుంచి బండిరా వరకు మటుకు తెలుగు అక్షరాలు, వాటిలో మళ్ళీ ఆ నుంచి ఔ ఎక్కడ వరకు, ఆ నుంచి ఓ ఓ ఔ ఉంది కదా, ఔ అక్కడ వరకు వచ్చిన పదాలన్నింటినేమో అచ్చులు అని అంటారు. హల్లులు అంటే కా దగ్గర నుంచి మొదలుపెట్టి బండిరా ఉంది కదా, మనకి బండిరా వరకు వచ్చే పదాలను హల్లులు అని చెప్పి అంటాం. సరే, ఇప్పుడు ఈ అచ్చులు హల్లులతో పాటుగా మనం గుణింతాలు రాస్తాం కదా. మీ అందరికీ గుణింతాలు తెలుసు కదా, గుణింతాలు రాస్తాం. అలాగే గుణింతాల తర్వాత ఒత్తు పదాలు కూడా రాస్తాం మనం. ఇవన్నింటిని అసలు ఏమైనా పలకరిస్తారు ఏంటి అనేది ఇవాళ మనం చెప్పుకున్నాం, సరేనా? చూడండి. రైట్, ఇప్పుడు అలా ఉన్నాయి కదా, చెప్పాను కదా. ఇప్పుడు కమల అనే పదం ఉందనుకోండి. ఏంటది? కమల. కమల ఇక్కడ వస్తుంది చూడండి. కమల కమల అని రాశాను కదా. కమల అని పదం రాస్తే ఇందులో అల్లనే కదా కా ఉంది, అలాగే మా కూడా అల్లనే కదా ఉంది, అలాగే లా కూడా అల్ల అంటే ఆ నుంచి బండిరా వరకు ఉన్న పదాలు. ఇవన్నీ అక్కడ ఇప్పుడు నేను రాసే పదాలన్నీ కూడా ఆ నుంచి బండిరా వరకు ఉన్న పదాలు రాస్తాను. కా కాకలో కా ఉంది, మా ఉంటే పాప బాబాలో మా, లా అంటే యారవలో లా ఉంది కాదు. ఇంకెక్కడికి మనం ఏమి రాలేదు, ఓన్లీ ఆ నుంచి బండిరా ఉన్న అక్షరాల నుంచి కొన్ని అక్షరాలు కలిపి పదం తయారు చేస్తాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఊ డా తా అని అనుకోండి. ఉడతా లక్ష్యమే ఉడత అని అనుకోండి. ఉడత అని పలకరిస్తూ ఉంటాం కదా. ఊ ఆలో ఉంటుంది, డా కూడా తాటడాలో ఉంది, తా కూడా తాతదాలో. వేరే అక్షరాలు ఏమి కలపలేదు దీంట్లో, అవునా? ఓన్లీ ఆ నుంచి బండిరా వరకు అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించగలిగిన మనం పదాలు రాస్తే ఆ పదాలు మనం ఏమంటామంటే సరళ పదాలు అంటాం. సరళ పదాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఆ నుంచి బండిరా వరకు ఉన్నటువంటి అక్షరాలను ఉపయోగించి మాత్రమే రాస్తే వాటిని సరళ పదాలు అంటాం. దీనికి ఒత్తులు కానీ దీర్ఘాలు కానీ ఏమి ఉండవు, సింపుల్గా ఉంటాయి పదాలు. ఇలాంటి అక్షరాలు ఇంకా 4-5 పదాలు, 4-5 అక్షరాలు కలిపి కొత్త పదాలు మనం తయారు చేయొచ్చు. చెప్పండి, ఏమన్నా మీకు తెలిసిన పదాలు చెప్పండి. ఏంటి? మనిషి పేరు కదా, రమ. రైట్, వెరీ గుడ్. రమ. ఇందులో ఏ పదాలు కలవు, అక్షరాలు ఒత్తులు ఏం లేవు కదా, దీర్ఘాలు కూడా ఏం లేవు కదా. ఇది సరళ పదం అన్నమాట. ఇంకా ఇలాంటి ఇంకేమో చెప్పండి. ఇది మాతో చెప్పలేదు. మగ, మగవాడు అక్కడ మగ, ఓకేనా? ఆడ అంటాం కదా, మగ. ఆడ, మగ. ఇవన్నీ కూడా ఆ నుంచి బండిరా వరకు అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షరాలతో మాత్రమే, ఆ అక్షరాలు ఉపయోగించి మాత్రమే తయారు చేసేటటువంటి పదాలు. వీటిని మనం ఏమంటామంటే సరళ పదాలు అంటాం. అర్థమైంది? రైట్, ఇది సరళ పదాలు. రోడ్డు రాసుకున్నాం కూడా. ఇది సరళ పదాలు. తర్వాతది
మీ అందరికీ గుణింతాలు వచ్చు కదా, కా నుంచి బండి వరకు గుణింతాలు రాస్తాం కదా మనం. ఆ గుణింత పదాలు అంటే చెప్తాను. గుణింత పదాలు అంటే గుణక మనకి కాగుణింతం రాసాం. ఫర్ ఎగ్జాంపుల్ కాగుణింతలు ఏముంటాయి? కా కా, కి కీ, కు కూ, క్రు క్రూ, కే కే కై, కో కో కౌ, కం కా అనే అక్షరాలు వస్తాయి. ఆ అక్షరం అంటే గుణింత పదాలు ఏవైతే గుణింత అక్షరాలు ఏవైతే ఉన్నాయో గుణింత అక్షరాలు ఉపయోగించి మన అన్న ఒక పదం తయారు చేసి ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఊరి పేరు ఏం పేరు? కాజులూరు. కా కా గుణింతంలో కా వస్తుంది కదా, అంటే గుణింత అక్షరం. జూ, జాకి పెట్ట జూ, జాకి పంపిస్తే జూ అవుతుంది. కాజు లూ, లాకి ఒత్తిచ్చాం. ఓకేనా? కొమ్ము దగ్గరికి వచ్చాం. కొమ్ము దగ్గర కాజు లూ రు, మళ్ళీ రూ కొమ్ము ఇస్తే రూ. చూడండి, ఇది గుణింత పదం, ఇది గుణింతమే, ఇది కూడా గుణింతమే, ఇది కూడా గుణింతమే. ఇలాంటి పదాలని అంటే గుణింతాలు కనుక సరళ పదాల కనుక గుణింతంలోకి రాసుకుని, సరళాక్షరాలు గుణింతంలో రాసుకుని ఆ గుణింతంలో వచ్చిన అక్షరాలు ఉపయోగించిన పదాలు తయారు చేస్తే దీన్ని మనం గుణింత పదాలు అంటాం. ఓకేనా? గుణింత పదాలు. ఇందాక మగ అని చెప్పాను కదా, చూడండి. మగ అంటే ఇక్కడ వరకు సరళ పదం. మగవారు అన్నాను అనుకోండి, వా దేనికి కదా, అంటే ఇది గుణింత పదం. రూ రాకపోతే రూ అయింది కాబట్టి ఇది కూడా గుణింత పదం. ఇలాంటి వాటిని గుణింత పదాలు అంటారు. ఓకేనా? ఇంకా చాలా చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు మీరు. ఏ కాకి నాడ ఉంది కదా, మనకు తెలుసు కదా ఊరి పేరు. కాకి నాడ. ఒక అక్షరం గుణింత పదం వచ్చినా సరే, గుణింత అక్షరం వచ్చినా సరే ఇంకా పదం గుణింత పదమే అవుతుంది. ఓకేనా? కాకి నాడ. ఇలా మీకు ఇష్టం వచ్చినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో, అంటే దీనికి ఒత్తులు రాకూడదు. ఏం ఒత్తులు రాలేదు కదా, ఒత్తులు ఏమి రాకపోతే కనుక వీటిని గుణింత పదాలు అంటే ఖాళీగా గుణింత పదాలు అంటారు. ఓకేనా? రైట్. ఇంకా చెప్తాను చూడండి. గుణింత పదాల తర్వాత రెండోది ఒత్తుల పదాలు ఉన్నాయి కదా, ఒత్తులో చూద్దాం. ద్విత్వాక్షర పదాలు. ద్విత్వాక్షర పదాలు అంటే మనకు హల్లులు ఉన్నాయని చెప్పాను కదా, కా నుంచి బండిరా వరకు. కా నుంచి బండిరా వరకు అక్షరాలు రాసి దాన్ని ఉపయోగించి మన అన్న పదాలు వచ్చాయి అనుకోండి. అంటే ఒక ఒత్తు అంటే తెలుసు కదా మీకు, ఒత్తు పదాలు. ఒక అక్షరం కింద ఇంకొక అక్షరాన్ని కనుక చేరిస్తే దాన్ని ఒత్తు పదము అంటాం. అవునా? ఇప్పుడు ఒక అక్షరం కింద అదే అక్షరం పెట్టామనుకోండి, అదే అక్షరానికి సంబంధించిన ఒత్తు పెట్టామనుకోండి, అప్పుడు అది ద్విత్వాక్షరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఉన్నారు కదా, మీ అందరికీ అక్క చెల్లెలు ఉన్నారు కదా, అందులో అక్క అన్నాం అనుకోండి, ఆ క. కా కింద ఏ ఒత్తు పెట్టాం మనం? కా కింద ఏ ఒత్తు పెట్టాం? మళ్ళీ కా ఒత్తే పెట్టాం. అవునా? ఇలాంటి పదాలు మనం ద్విత్వాక్షర పదాలు అంటారు. ద్విత్వాక్షర పదాలు. అక్క ఉంది, అలాగే చెల్లి. ఓకేనా? అలాగే అన్న, అలాగే అమ్మ. ఓకేనా? అలాగే నాన్న. ఇవన్నీ చూడండి. అలాగే మా అమ్మ. ఓకేనా? ఇవన్నీ కూడా ఏ కా కింద కావత్ వచ్చింది, లీ అనే అక్షరం కింద లావత్ వచ్చింది, నా కింద నావత్ వచ్చింది, మా కింద మావత్ వచ్చింది, నా కింద నావత్ వచ్చింది, మా కింద మావత్ వచ్చింది. ఏ అక్షరం కింద, ఫర్ ఎగ్జాంపుల్ కొయ్య. కొయ్య అంటే కో, యా కింద యావత్తు. ఓకేనా? మన తల్ల అంటారు, ఇంకో మాటలు అంటారు బుర్ర అంటారు కదా, బుర్ర. ఇది బుర్ర, రా కింద రావత్తు. ఇలా ఏ పదాలైనా సరే అదే అక్షరం కింద అదే ఒత్తు వస్తే దాన్ని ద్విత్వాక్షర పదాలు అని అంటారు. ఓకేనా? ద్విత్వాక్షర పదాలు. గుర్రము ఉంది కదా, గుర్రము రా కింద రావద్దు. అలా ఇంకా మనకి తెలిసిన పదాలు చెప్పండి, 4-5. అంటే దద్దోజనం. గుడ్. దద్దోజనం గుళ్ళో పెడతారు కదా, విన్నాం కదా మనం చాలాసార్లు. దో కింద అంటే దాంట్లో అనుకుందాం, దాని కింద అదే ఒత్తు వచ్చింది, దా వచ్చింది. పరమాన్నం ఉంది కదా, పరమాన్నం నా కింద నా ఒత్తు వచ్చింది. ఇంకేమున్నాయి? ఇంకా చెప్పండి అన్న కొన్ని అక్షరాలు. కప్ప. ఇది కప్ప. పా కింద పావత్ వచ్చింది. అంటే ఏ అక్షరం అయితే పైన రాసామో దాని కింద అదే అక్షరానికి సంబంధించిన ఒత్తు కనుక పెట్టి పదం తయారు చేస్తే దాన్ని ద్విత్వాక్షర పదాలు అని అంటారు.
అంటారు ద్విత్వాక్షర పదాలు. ఉదాహరణలన్నీ రాసుకోండి, సరేనా? రైట్. దీని తర్వాత ఇంకొకటి ఉంది, అది తర్వాతది సంయుక్తాక్షర పదాలు. అవేంటి చెప్తాను చూడండి. సంయుక్తాక్షర పదాలు. సంయుక్తాక్షర పదాలు. ద్విత్వాక్షర పదాలు అంటే అదే హల్లు కింద తిరిగి అదే ఒత్తు రావాలి. అంటే ఒక అక్షరం కింద అదే అక్షరం వస్తే కనుక ఒత్తు కింద వస్తే కనుక దాని ద్విత్వాక్షర పదాలు అన్నాం. కానీ సంయుక్తాక్షర పదాలు అంటే అవి కాదు. పైనేమో ఒక అక్షరం ఉంటుంది, దాని కింద వచ్చే ఒత్తు వేరే అక్షరం అయి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూడండి, సంయుక్తాక్షర అన్నాం, కాకింద ఏ ఒత్తు వచ్చింది? తా ఒత్తు వచ్చింది, అవునా కదా? ఇలాంటివి అన్నమాట. వీటిని మనం సంయుక్తాక్షర పదాలు. కొన్ని ఉదాహరణలు చెప్తాను చూడండి. కంప్యూటర్ అని రాసాను అనుకోండి, ఏం రాస్తాం? కంప్యూటర్. ఇక్కడ ఏముంది? పా అనే అక్షరం ఉంది, ఓకేనా? పూ అనుకోండి, పర్వాలేదు. పా కాకింద ఏ ఒత్తు రాసాం మనం? యా ఒత్తు రాసాం, అవునా? ఇది వేరే అక్షరం ఇది. అలాగే ఇంకా ఇది దీని ఏమంటాం మనం ఇంగ్లీష్లో? బ్లాక్ బోర్డ్ అంటాం. తెలుగులో రాసాం అనుకోండి బ్లాక్ బోర్డ్ అని. చూడండి, ఇదిగో బ్లాక్ బోర్డ్, బోర్డు అని రాస్తాం అనుకోండి. ఇక్కడ చూడండి, బా కింద లావత్ రాసాం, అదే ఇక్కడ రూ కింద డావత్ రాసాం, అవునా కదా? అంటే వేరే పైనేమో ఒక అక్షరం ఉంది, దాని కింద వచ్చే ఒత్తు వేరే అక్షరం ఉంది. ఇలా వస్తే కనుక వీటన్నిటిని మనం సంయుక్తాక్షరాలు అని అంటాం. ఇంకా ఏమన్నా తెలుసుకున్నా చెప్పండి, 4-5 పదాలు చెప్పండి, ఆలోచించండి, చెప్పండి. చూడండి, భారతదేశంలో లేదు, అమెరికా లేదు, కాకినాడ ఉంది, కాశ్మీర్ ఉంది, ఈ మన స్కూల్ ఉంది కదా, స్కూల్ తెలుగులో రాదు, స్కూల్. చూడండి, స్కూలు. సూ కింద పెట్టి ఏ ఒత్తు పెట్టాం? కావత్తు పెట్టాం, కావత్తు పెట్టాం. అలాగే ఇంకా రైట్, ఏంటిది? చూడండి, మనం చదువుకోవడానికి ఇదే కదా ఉపయోగం, ఇదే కదా ఉండాలి. చూడండి, సా కింద తావత్తు పెట్టాం, పుస్తకము అని రాసాం, ఓకేనా? మనందరం ఫోన్ వాడుతున్నాం కదా, దాన్ని ఏమంటాం? మొబైల్ ఫోన్ అంటాం. ఏమంటాం? మొబైల్. చూడండి, మొబైల్, మొబైల్. బై కింద అంటే బాగానే అక్షరం, అది గుణితో పక్కన పెట్టండి. బై అంటే ఐ పెట్టాం, వేరే అక్షరం. అంటే వీటన్నిటిని మనం ఏమంటామంటే సంయుక్తాక్షర పదాలు అని అంటాం. అంటే పైన వచ్చే అక్షరం వేరు, కింద వచ్చే ఒత్తు వేరే ఉంటుంది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇంకొకటి ఏముంది? ఇంకొక పదం మిగిలింది, అది కూడా చెప్తాం. సంశ్లేష అక్షరాలు అని ఉంటాయి, సంశ్లేషాక్షర పదాలు. ఇప్పుడు ఒక ఒత్తు అదే అక్షరం కింద అదే ఒత్తు వస్తే ద్విత్వాక్షరం అని చెప్పాను. పైన అక్షరం వేరు, కింద ఒత్తు వేరేగా వస్తే సంయుక్తాక్షరం అని చెప్పాను. ఇంకా మూడోది సంశ్లేషాక్షరం. ఇదేంటంటే పైన అక్షరం ఒకటి వస్తుంది, కానీ కింద ఒత్తులు 2 ఒత్తులు వస్తాయి. అలాంటి వాటిని సంశ్లేషాక్షరము అని అంటారు. సంశ్లేషాక్షర పదాలు, ఆ పదాలు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన దేశంలో మన రాష్ట్రపతి గారు ఉన్నారు కదా, రాష్ట్రపతి. ఇక్కడ అక్షరం ఏం రాశాను? షా రాశాను. కింద ఒత్తే ఉంది, రావత్తు ఉంది, అలాగే టావత్తు కూడా ఉంది. రాష్ట్రపతి ఏంటిది? రాష్ట్రపతి. అలాగే ఇంకా కొన్ని పదాలు అన్నది తెలిసి చెప్పండి మీరు. స్వాతంత్రయము, స్వాతంత్రయము. తారసను యారసను, స్వాతంత్రయము. తాకి ఏమంటాం? రావత్తు కూడా పెట్టాము, యావత్తు కూడా పెట్టాము. ఇలాంటి పదాలు ఏమైనా ఉంటే కనుక వాటి అన్నిటిని మనం సంశ్లేషాక్షర పదాలు అని చెప్పండి. ఇలాంటి మీరు రాయండి, ఓకేనా? సో ఇవన్నీ మీరు తెలుసుకుంటే అసలు ఏ పదం దేనికి వర్గీకరించాలో మీకు తెలుస్తుంది. ఒకసారి నేను అన్నీ చెప్తాను, ఒకసారి చూడండి. చూడండి, ఫస్ట్ సరళ పదాలు. సరళ పదాలు అంటే ఏమని చెప్పాను? ఆ నుండి
బండిర వరకు గల అక్షరాలతో ఏర్పడే పదాలు, ఏర్పడేవి అని రాసించాలి. సరళ పదాలు అంటే ఆ నుంచి బండిర వరకు గల అక్షరాలతో ఏర్పడేవి. మరి గుణింత పదాలు అంటే ఏంటి? గుణింత పదాలు అంటే ఇవేం చెప్పాను? గుణింతాక్షరాలతో ఏర్పడే పదాలు. గుణింతాక్షరాలతో ఏర్పడే పదాలు, రైట్. మూడోది ఏంటనుకున్నాం? ద్విత్వాక్షర పదాలు. ఏంటది? ద్విత్వాక్షర పదాలు. ద్విత్వాక్షర పదాలు అంటే కా నుంచి బండిర వరకు అక్షరం ఉన్నాయి కదా, అవే కదా వస్తువులు. అలాగే ఆ నుంచి వరకే సరే, ఏదైనా సరే దాని కింద ఒత్తులు రావు, అందుకని చెప్తున్నాను. కా నుంచి బండిర వరకు గల అక్షరాలకు అదే అక్షరం ఒత్తుగా వచ్చే పదాలు. ఓకేనా? రైట్. తర్వాత ఉన్నాయి సంయుక్తాక్షరాలు ఉన్నాయి. అంటే సంయుక్తాక్షరాలు ఇవేంటి? సంయుక్తాక్షరాలు ఏం చేస్తాయి? కా నుంచి బండిర వరకు గల అక్షరాలకు ఇతర అవే అక్షరాలు కాకుండా, అవే అక్షరాలు ఒత్తుగా కాకుండా వేరే అక్షరాలు ఒత్తుగా వచ్చే పదాలు. రైట్. ఇంకా లాస్ట్ మిగిలింది ఏమనుకున్నా? సంశ్లేషాక్షర పదాలు. ఇదేం చెప్తున్నాం మనం? కా నుంచి బండిర వరకు ఉన్న అక్షరాల్లో గల అక్షరాలకు రెండు వేరే ఒత్తులు వస్తాయి. రెండు అక్షరాల ఒత్తులు. రెండు అక్షరాల ఒత్తులు వచ్చే పదాలు. రైట్. ఇవి ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇందాక, సరళ పదాలు అంటే ఆ నుంచి బండిర వరకు అక్షరాలతో ఏర్పడేవి. ఉదాహరణ ఏం చెప్పుకున్నాం? కమల, క, మ, ల అయిపోయింది. గుణింతాక్షర పదాలు అంటేనేమో గుణింతాలతో ఉపయోగపడేది. కాకి, నాడ అని చెప్పాను. ఇప్పుడు ద్విత్వాక్షర పదాలు అంటే అదే అక్షరానికి అదే ఒత్తు రావాలి. అమ్మ, నాన్న, అక్క, అత్త ఇట్లా ఉన్నాయి కదా, అవన్నీ కూడా మామయ్య అలాంటివి. సంయుక్తాక్షర పదాలు అంటే అక్షరాలకి కింద అక్షరం పైన వేరే ఉంటుంది, కింద ఒత్తు వేరేగా ఉంటుంది. ఏమని చెప్పుకున్నాం మనం? చెప్పుకున్నాం సంయుక్తాక్షరాలు. సంయుక్త ఉదాహరణ సంయుక్త కా కింద తావత్తు వచ్చింది, లేదా పుస్తకము సా కింద తావత్తు, పైన అక్షరం వేరేగా ఉంది, కింద ఒత్తు వేరే ఉంది. పుస్తకము, మొబైల్ ఫోన్, కంప్యూటర్ చెప్పాను కదా అవన్నీ. ఇంకా లాస్ట్ వన్ వచ్చి సంశ్లేషాక్షర పదాలు. కా నుంచి బండి రకం అక్షరాలు ఏమవుతాయి? ఒక ఒత్తు కాదు. ద్విత్వాక్షరాలకి సంయుక్తాక్షరాలకి ఒక ఒత్తు వస్తుంది, కానీ సంశ్లేషాక్షరాలకి ఒక ఒత్తు కాకుండా రెండు ఒత్తులు వస్తాయి. రెండు ఒత్తులు మళ్ళీ వేరే అక్షరాలకు సంబంధించినటువంటి ఒత్తులు ఉంటాయి. ఒకే అక్షరం రెండు సార్లు రాదు, ఒత్తు రాదు. ఓకేనా? అందుకనే ఈ సంశ్లేషాక్షరం అంటే పై అక్షరం వేరేగా ఉంటుంది, కింద రెండు వేరే అక్షరాలకు సంబంధించిన ఒత్తులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి అనే కదా, షా కింద రావత్తు వచ్చింది, కావత్తు. అలాగే సంస్కృతి అంటారు. సంస్కృతి సు అనే సా అక్కడ ఉంది కదా, కావత్తు వస్తుంది, రావత్తు కూడా వస్తుంది. సంస్కృతి అని చెప్పంటారు. ఇవి బాగా నేర్చుకుంటే మీరు ఓకే, ఏ పదం ఏదైనా ఒక పదం ఇచ్చారనుకోండి, మీకు ఈ పదం సంశ్లేషాక్షరమా, సంయుక్తాక్షరమా, ద్విత్వాక్షరమా అని చెప్తే మీరు వెంటనే చెప్పగలగాలి. ఓకే, ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 4th క్లాస్లో పేజ్ నెంబర్ 11లో చూడండి. పదజాలంలో పాఠం చదవండి, పాఠంలోని గుణింతాక్షర పదాలు రాయండి అన్నారు.
ఈ 4వ తరగతి పాఠంలో గుణితాక్షర పదాలు ఏమైనా చూడండి. వాళ్ళు ఒక ఉదాహరణ ఇచ్చారు, పొడుగు అని ఇచ్చారు. పో అంటే గుణితాక్షరం కదా, డు కూడా గుణితాక్షరమే, గు కూడా గుణితాక్షరమే. అలాంటివి మీరు రాయాలి. ఇక్కడ చాలా డాష్ ఖాళీలు ఇచ్చారు, ఆ బ్లాంక్స్ అని కూడా మీరు గుణితాక్షర పదాలు ఏంటో ఆలోచించుకుని దాన్ని బట్టి మీరు సొంతంగా రాయాలి. అలాగే పాఠం చదవండి, పాఠంలో ద్విత్వాక్షర పదాలు గుర్తించి రాయండి అన్నారు. ద్విత్వాక్షరం అంటే అదే అక్షరం కింద అదే ఒత్తు రావాలి. ఇక్కడ ఉదాహరణ ఏమి ఇచ్చారు, చిక్కు అని ఇచ్చారు, కాకింద కావత్తు వచ్చింది. అంటే అదే అక్షరానికి అదే ఒత్తు రావాలి. కాబట్టి మీరు ఇంకా పాఠం చదివి పాఠంలో ఎలాంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ సొంతంగా రాయాలి. అలాగే లాస్ట్ చూడండి, పాఠం చదవండి, పాఠంలోని సంయుక్తాక్షర పదాలు గుర్తించండి అన్నారు. పై అక్షరం వేరేగా ఉంటుంది, కింద ఒత్తు వేరేగా ఉంటుంది. ఇక్కడ చూడండి, సుల్తాను అని చెప్పన్నారు. సుల్తాన్ అంటే లా కింద తావొస్తుంది. అలాంటి పదాలు ఏవైతే ఉన్నాయో మీరు సొంతంగా ఆలోచించరాయండి. ఓకేనా? రైట్. ఇక్కడ సంశ్లేషాక్షరాల గురించి ఇవ్వలేదు, కానీ మీకు నేను సంశ్లేషాక్షరాలు కూడా చెప్పాను కాబట్టి సో మీరు సరళ పదాలు ఒక 20 వరకు రాయండి. అలాగే గుణిత పదాలు ఒక 20 రాయండి. ద్విత్వాక్షర పదాలు 20, సంయుక్తాక్షరాలు 20, సంశ్లేషాక్షర పదాలు ఇవి కొంచెం తక్కువ ఉంటాయి, ఒక 10 కానీ 15 కానీ రాయండి. మీకు తెలియకపోతే పెద్దవాళ్ళు ఏమైనా అడగండి, చెప్తాను. ఓకేనా? ఇవి మీరు కంపల్సరీ రాసి రేపు వచ్చేటప్పుడు నాకు తీసుకుని చూపించాలి. ఏ పదం ఇచ్చినా సరే ఆ పదం ఇందులో ఏదవుతుందో మీరు చెప్పగలగాలి. అది సరళ పదమా, గుణిత పదమా, ద్విత్వాక్షర పదమా, సంయుక్తాక్షర పదమా, సంశ్లేషాక్షర పదమా. తెలుగులో రాసే ప్రతి పదానికి కూడా ఈ 5లో ఏదో ఒకటి 5 తీరుతుంది. సో మీకు ఇచ్చిన ప్రతి పదము ఏ వర్గీకరించుకుని దేంట్లో వస్తుందో మీరు చెప్పగలగాలి. అప్పుడు చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? రైట్ చేయండి పిల్లలు. ఓకేనా? బాయ్. అందరూ రాసి రేపు మళ్ళీ కంపల్సరీ తీసుకురావాలి. ఓకేనా? బాయ్.